అది అర్థమైంది అంటే మనకు మన లైఫే చేంజ్ అయింది. ఏదేమది ఏది ఈ ప్రపంచంలో మన దేహం క్రియేట్ చేసిందో చూడండి, ఆలోచించండి. దేహం క్రియేట్ చేసేది ఏది? రూపము, పేరు, నామ రూప. ఈ రెండు వర్డ్స్ నేర్చుకో. నామ అంటే పేరు, రూప అంటే షేప్, ఆకారం. పేరు, ఆకారం. ఈ రెండు దేహం క్రియేట్ చేసింది. ఏది దేహం క్రియేట్ చేసిందో అది అసత్యము. ఏ ఆకారం అన్నా కానీ ఆకారం ఎప్పుడు సత్యము కాదండి. ఆకారము సత్యమయ్యే సాధ్యమే. ఎందుకంటే మీరు దాన్ని పట్టుకొని ఇంకొకరికి ఇవ్వలేరు కదా. చాలా కష్టం ఉందండి. నాకు కొంచెము నేను షేర్ చేసుకుంటాను, ఇచ్చేయండి అంటే ఏది ఇస్తాను? కష్టం. ఎవరో ఒకడు ట్రైన్లో వెళ్తున్నాను, ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్కి చాలా వెయిట్ అయిపోతుంది, నేను కొంచెం సహాయం చేస్తాను అని తన షూట్ చేసి ట్రైన్కి హెల్ప్ చేస్తా. ఏం చేస్తున్నాం? ట్రైన్కి చాలా హెవీ బరువు అయిపోతుందండి, కొంచెం మోసుకుంటున్నాం నేను అంటే. అంతే కదా మనం చేసేది. ఈ పేర్లు ఏమి ఇచ్చాము కదా, ఆ పేరు రూపం ఏమి ఇచ్చాము కదా, అది టోటలీ అసత్యం అండి. అండ్ ఇప్పుడు మీరు చేసుకోండి, బంగారం, గాజు చెవుల్లో పెట్టుకోండి, ఒక మీద పెట్టుకోండి, ఇంకొకటి ఉంగరాలు, ఎన్ని వెరైటీస్ ఉన్నామండి. వీటిలోన కట్టాహారము, ఏదేదో హారాలు ఉండాలి, ఏదేదో పెద్ద పెద్ద హారాలు ఇక్కడ వేసే ఆ హారాలు చూసుకొని మునిసిపోతుంటారు. మా దగ్గర అదింది. ఇట్లా హారం చూసేది వాళ్ళమ్మ కూతురుకు వేసేది, ఇట్లా హారం చూసేది వేరే వాళ్ళు మాత్రం ఏమి చూస్తున్నారా లేదా కాదండి. ఆ రూపంలో ఇంత కష్టపడి ఇంత కొని ఇంత నా కూతురికి పెట్టాను, వేరే వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారా? ఇద్దరు కూతుర్ని ఇక్కడ చూసేది వేరే వాళ్ళు. ఏది ఆకాంక్ష వాడిది? ఈ రూపముని బాగుంది అని మంచి పొగడు. ఈ రూపం అదే రూపం అనేది అసత్యం. ఏది రూపము అది అసత్యము. ఎలాగంటారంటే రూపంకి వాల్యూ లేదు. ఒక సెంటెన్స్ ఎట్లా వాల్యూ లేదు? నాది వజ్రం ఉంగరము, డైమండ్ రింగ్ అంట పోతారు. వాడి రింగ్కి వాల్యూనే లేదా. దాంట్లో ఉండే రాయి ఒక చిన్న డైమండ్కి వాల్యూ అంటే. డైమండ్ రింగ్ అంటే ఆ చిన్న డైమండ్ రింగ్కి పెద్ద రింగ్ గింగ్ దానికంత వాల్యూ. డైమండ్ దానికి ఎందుకు వాల్యూ? దానికి ఎందుకు వాల్యూ చెప్పండి? దాని రూపము మరి అది ఎంతకంటే క్రియేట్ చేశారు. ఇది దొరకదండి, అదో ఒకటి ఇక్కడే దొరుకుతుంది, ఎప్పుడు దొరకదండి, ఇది స్పెషల్లో అని క్రియేట్ చేస్తే దానికి వాల్యూ వస్తుంది. లేకుంటే వాల్యూ వస్తుందా? అంటే ఒక మాట తెలుసుకోండి, ఏది హ్యూమన్ బీయింగ్ మనిషి క్రియేట్ చేశాడో దానికి మనిషి వాల్యూ ఇస్తున్నాడు. వేరే దేవుళ్ళు కానీ వేరే అనిమల్స్ కానీ వాల్యూ ఇచ్చేది. మీరు ఇది తీసుకొని ఏది గొలుసు పెద్దది బంగారు వజ్రాలు అంతా వేసి తీసుకొని వెళ్తుంటారు దేవస్థానం. కోతలు ఉంటాము ఒకసారి, ఆ కోత వచ్చి టక్కుని లాక్కుని వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? లాక్కొని వెళ్ళిపోతుంది. లాక్కొని వెళ్ళిపోతే మీ సైకాలజీ చూడాలి, ఏమవుతుంది అది వెళ్ళిపోతుంది. అమ్మో పోతే అక్కడ నాది ఇక్కడ ఉండేది అక్కడ దాన్ని ఎట్లు పడేస్తుంది, అది ఎట్లు పడేస్తుంది, దాన్ని ఎట్లు పడే ఎట్లు చేయాలి, ఏం చేయాలి, దానికి ఏం చేయాలి?
ఇస్తారని పడేసే చెప్పండి, అరటి పండు ఇస్తారు. అంటే అరటి పండు ఇస్తే అరటి పండు కోసుకుని పట్టుకునే అది వదులుతుంది. అరటి పండు ఇస్తారు. అంటే మనము దేవుణ్ణి పట్టుకుంటే ఈ ప్రపంచంలో అరటి పండుని పట్టుకుంటే కోటి ఎట్లా అరటి పండుని ఇస్తే కోటికి అది పట్టుకుంటే డైమండ్ రింగ్ మొదలవుతుంది. అట్లా మన కష్టాలు సుఖాలు అన్ని పోవాలా అంటే మనం ఎవరిని దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకోవాలంటే ఏం వదలాలా? రెండు వదలాలి. ఏది రెండండి? రూపము, నామము. పేరు. పేరు అనేది అస్సలు లేదండి. అది ఎట్లా చెప్పాలో అర్థమే లేదు. అయితే మనకి అంత లోతుగా ఇదైపోయింది. మీ పేరు ఇవ్వండి చూస్తాం, తీసి ఇచ్చేకొస్తుంది ఆ పేరు. ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్ అండి. అది లేదు యాక్చువల్గా ఉన్నట్టు భ్రమించుతుంది. మీరు ఇది రెడ్ ఎర్ర, ఇది ఎరుపు కలర్ని దీంట్లో నుండి బయటికి తీసి ఇవ్వండి. నాకు ప్లాస్టిక్ వద్దండి, ఈ ప్లాస్టిక్ వద్దు, నాకు ఉత్త ఎరుపు బండం కావాలి, తీసి ఇవ్వండి చూస్తాం. నాకు ప్లాస్టిక్ ఇచ్చేకొస్తుందా? ఈ బ్లాక్ నాకు బ్లాక్ కావాలండి, ఈ ప్లాస్టిక్ వద్ద ఉత్త బ్లాక్ దీంట్లో తీసి మనకి ఇచ్చేకొస్తుందా? అందరూ వెంట్రుకలు నల్లగా ఉండాలా అంటాం. ఆ నల్లకు ఒకటే తీసివ్వండి వెంట్రుకల నుంచి సాధ్యం లేదు. ఎందుకు? అది కలరే లేదు. ఆ కలర్ లేకునే కలర్ని సృష్టి చేసింది ఎవరు? మన బ్రెయిన్, మన దేహము సృష్టి చేసిందండి. తెలుసుకోండి, ఏది దేహము సృష్టి చేసిందో అది అసత్యము. దీన్ని ఎట్లా చెప్పాలో మీకు తెలుసు. దేవుడిని ఎవరు సృష్టి చేశారంటే మనిషి. అందుకని దేవుడు అసత్యం, వైద్యం, వైద్యము అది రాంగ్గా తీసుకోవటం. నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం అని దీంట్లోనే భగవద్గీతలోనే చెప్పి, అజ్ఞానంలో ఉన్నదాన్ని ఏదో ఒక అజ్ఞానమైన పాటిస్తున్నారు కదా, అది పాటిస్తుందే దాన్ని మరి మీరు బుద్ధి భేదం చేసేకపోవద్దని చేసుకోండి. భగవద్గీత క్లాస్కి వచ్చారు కాబట్టి మీకు స్పెషల్గా చెప్తున్నాము. అది జ్ఞానం కాదు. ఎందుకు? ఆ దేవుడిని చూపుతున్నారు కాబట్టి. ఏది చూపుతారో అది, ఏది వస్తువో అది దేవుడయ్యే సాధ్యం లేదు. ఎంత బ్యూటిఫుల్. నా చక్షుషా పశ్యతి, నా చక్షుషు పశ్యతి. ఏది కళ్ళులో చూస్తావో అది సత్యం. ఏది కన్నుని చూస్తుందో అది సత్యం. ఏం చెప్పింది ఉపనిషత్తు చూడండి. ఏది కన్నుతో చూస్తావో అది సత్యం. ఏది కన్నుని చూస్తుందో అది సత్యం. ఏది చూస్తుందండి కన్నుని? విట్నెస్. అంటే ఏమంటారు? అది ఎవరు? నేను చూస్తాను కదా కన్నుని. ఆ నేను ఒకటే సత్యం అండి, వేరే అంతా సత్యము. నా ఏదకు ఉపాసతే, నువ్వు ఇక్కడ ఏమి దేవస్థానం పోయి ఉపాసన చేస్తున్నావే అది దేవుడు కాదు. ఓపెన్గా చెప్తావు. అది నువ్వు చేస్తావు కదా, అది కాదు దేవుడు. వెరీ క్లియర్. ఎంత క్లియర్? దేవుడు అది కాదు. ఎన్నిసార్లు నేను అది మన దేహంలో చెప్పుకుంటున్నాం కదండి. బయట ఉన్నాడంటే వాడు దేవుడు కాదు. వాడు ఏదో మన సమాధానానికి మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకోండి కావాల్సిందే. స్కూల్లో ఏదో చేసే
క్లాసులు పోతారు, గ్రాడ్యుయేట్ అవుతారు. ఆ గ్రాడ్యుయేట్ అవుతూ చదివినది మీ జీవనంలో జీవనం చేసేది ఏదంతా ఉపయోగించుకుంటారా? ఉపయోగిస్తుందా? నాకు చెప్పండి. మీకు ఉపయోగం వచ్చేది ఏంటి తెలుసా? వేరే కుకింగ్ నేర్చుకుంటే అట్లీస్ట్ కొంచెం ఉపయోగం వస్తుంది. ఎవరు లేకుంటే ఒక అన్నమన్న వండుకోవచ్చు. అది ఆ బిఎస్సి అవి ఏ చదివితే ఏం ఉపయోగం అండి? ఇది ఒక కుకింగ్ ఏదన్నా ఇది కసురుకి ఏదన్నా నేర్చుకుంటే ఇళ్ళన్నా క్లీన్ చేసుకోవచ్చు, బట్టలుకే నేర్చుకుంటే నువ్వు బాగా ఇంట్లోదన్నా చేసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేషన్ అది ఏ ఉపయోగం లేదు కదండి. చెప్పండి, ఎప్పుడు ఉపయోగిస్తారో మీరు ఆ సైన్స్? అంతే, అదే అబ్స్ట్రాక్ట్ అనేది. అదే అబ్స్ట్రాక్ట్ అనేది. ఇట్ క్వాలిఫైస్ ఎ పర్సన్. ఆ క్వాలిఫైయింగ్ ఎ పర్సన్ ఉంది కదా, అబ్స్ట్రాక్ట్ అది. ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో అబ్స్ట్రాక్ట్ మీద ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ అంటే ఏమి? యాక్చువల్ గా రియల్ కాదు, బట్ రియల్ గా కనబడినట్టుంది, సత్యంగానే ఉంది, అయితే సత్యం కాదు. పాము అక్కడ నిజంగా కనబడతా ఉంది. అయితే లైట్ తీసుకొచ్చి చూస్తే అది పాము, అది కాదు. మీకు ఎగ్జాంపుల్ తెలుసు కదా. అది వెరీ ఇంపార్టెంట్, దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఇంట్లో ఒకరికొకరు ఏదో హస్బెండ్ అండ్ వైఫ్ వాగ్విద్యులు చేసుకుంటారు. మీరు కావాలి నువ్వు అట్లా చేసి నువ్వు ఇట్లా చేసి ఇవి కామన్ గా స్టార్ట్ అవుతాయి. ఇవి ఇంట్లో స్టార్ట్ అవుతాయి కదా. అవి ఎప్పుడైనా సాల్వ్ అయినావా? నువ్వు ఇక్కడ తిరిగి పడుకో, ఆవిడ అక్కడ తిరిగి పడుకో, ఇద్దరు పడుతుంది కాదు. మరి పొద్దున్న లేస్తారు, రాత్రి సీరియస్ అయి ఉంటుంది. పొద్దున్నే లెగిసి పడిపోతే మాట్లాడరు. సరిగా కాఫీ తీసుకుంటాం, కాఫీ మొహం పెట్టి, ఎందుకంటే రాత్రి ఇంకా కొంచెం అంతే. మరి మధ్యాహ్నం వచ్చి ఏదో ఒకటి రీజన్ వచ్చేస్తుంది. మరి మెల్లగా కలిసిపోతారు. వాళ్ళకి తెలియకుండానే నైట్ ఈవినింగ్ అయ్యే లోపల కలిసిపోయేది. ఎట్లుండో కలిసిపోయేదానికి రాత్రంతా టెన్షన్ లో ఎందుకు ఇట్లా ఎన్నిసార్లు జరగలేదు? జరిగినప్పుడల్లా ఎన్నిసార్లు సరిపోలేదు? అన్నిసార్లు సరిపోయినావు. ఎందుకు సరిపోకుండా మీరు ఈ రోజు ఉంటుండలేదు. సరిపోలేదు అనుకోండి, మీ రోజు ఉంటుండలేదు. మీరు సరిపోయినావు కదా. ఎలా ఉందో సరిపోయేదానికి మీరు అంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకున్నారు? ఎనర్జీ వేస్ట్ కదండి. ఇది వేస్ట్, ఊరికే వేస్ట్. అదే వాళ్ళు ఎవరన్నా దండితే ఎంత బాగుంటుంటాయో ఎట్లున్నానండి. మరి రేపు సరిపోతుంది. ఎందుకండి మీరేమన్నా అనుకోండి, నాకు వద్దు, నేను హాయిగా ఉంటాను. ఏదన్నా కావాలా అడగండి, చేసిస్తాను. మీకు కోపం ఉంటే పెట్టుకోండి. అంటే ఇంకొక మనిషి కంటే ఆ మనిషికి తీర్చేస్తారు. నీకు తెలివి లేదు, నీకు బుద్ధి లేదు. అవునండి, మీకు కరెక్ట్గా తెలుసుకున్నా. నాకు తెలివి లేదనేది మీరు కరెక్ట్గా తెలుసుకున్నారు. ఎందుకంటే దగ్గర ఉంటారు కదా, మీకంటే దగ్గర ఎవరున్నారు. నాకు తెలివి లేదనేది మీకు కరెక్ట్గా తెలిసింది, మంచిది. ఇప్పుడు ఏం చేయాలా? నీతో నాకు చాలా అయిపోయింది, అది చాలా అయిపోయింది, వదిలేక రాదు కదండి. పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారా? పోనీ వదిలేయండి, వదిలేసి బాగా రేపు బాగా అయ్యేది ఈ రోజే బాగా ఉంటాయి. ఎందుకు? ఇదంతా డ్రా, ఇదంతా ఒకటి సత్యముగా. మీరే చూడండి, ఎంత ఇదే లేదు. ఒకరి దగ్గర ఎవరి దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి మాటలు వదిలేస్తారు. కొన్ని మాటలు మాట్లాడారు, ఊరికి సీరియస్ హస్బెండ్ అండ్ వైఫ్ వేరేవాడు మాటలు వదిలేసేది. మాటలు వదిలేసి అది ఏదో రీజన్కి నెలలు సంవత్సరం అయింది. తర్వాత ఏదో ఒక రీజన్ వెతుకుతుంటారు మాట్లాడే.
అంతా తగ్గిపోయి ఉంటుంది కదా. తగ్గిపోయినప్పుడు వెనక ఎక్కువ మంచివి జరిగింటావు కదా మీకు వాళ్ళు. ఎందుకంటే ఎవరు మీ వైవి ఈ రోజు ఒక రోజు ఫ్రెండ్ అయిందల్లా. ఫ్రెండ్ అయినోడే వైవి అయ్యేకి సాధ్యం తెలుసా మీకు. ఒక రోజు చాలా క్లోజ్గా ఉంటేనే మీకు ఈ రోజు వైరి అయ్యేకి సాధ్యము. వాడు ఎవడు పరిచయం లేకుండా వాడు వైరి అయ్యేకి సాధ్యమే లేదు. వాడి పేరు తెలియదు, వాడు ఎవడో తెలియదు. వాడి దగ్గర మీరు వ్యవహారమే చేయరు కదా. అర్థం చేసుకోండి. అందుకని ఈ వ్యవహారాలన్నీ ఎవరు చేస్తారు? ఈ దేహ వ్యవహారము. దేహ వ్యవహారం ఎట్లా అంటే టెంపరరీ. దేవ వ్యవహారం ఎట్లా అంటే అసత్యం. ఇది చనిపోయినప్పుడు ఏడుస్తారు కదా, అది సత్యం. ఏడిస్తే ఎవరు ఇంట్లోనే ఉన్నారు చనిపోతే, మరి ఆ రోజు నుంచి వాడు చనిపోయే వరకు ఏడవాల. 50 ఏళ్ళైనా ఏడుస్తూనే ఉండాలి. ఉండాలి కదా. పాపం అంత దుఃఖమైంది కదా. ఏడుస్తారా? ఏం లేదు. 3వ రోజు 4వ రోజు అయిపోయా. ఊరికి బాగుంటారు. వాళ్ళు ఎవరో వచ్చిండే దగ్గరోడు 4వ రోజు అయినాక చూసే పలకరిస్తామని వస్తారు. ఆ పలకరించేది ఒక రొటీన్. పలకరియాల కదండి, చనిపోయినారు వస్తారు. అంతేగాని అదే పలకరియాలా పాపం అది కాదు. పోయినారు కదండి దగ్గరోడు పలకరి. వాళ్ళు వచ్చి ఏమండి బాగున్నారా అంటారు. నవ్వని మరీ ఏడుస్తారు. ఎక్కడుంటాయో బాగా ఏంటారు కదా. మరీ ఎంత బాగుందండి. పొద్దున్నే లేచి కాఫీ చేసి తీసుకో. అక్కడికి పోతే హాస్పిటల్కి తీసుకుపోయేవాడు. అవన్నీ కూర్చో ఇక్కడ అంత చెప్పి రాయించుకోవచ్చి ఆ హాస్పిటల్లో అంత చూపి డాక్టర్లు చూపి అయ్యో ఎన్ని చేసి ఉండాలి. అన్ని మాటలు అన్ని మీకు హెల్ప్ అయ్యేవే. ఆయన గురించి ఒక్క మాట అనుకోదు. ఆయన గురించి ఏది ఉందో మీకు ఆయన నుంచి ఎంత హెల్ప్ అవుతుండే. లేదు వైఫ్ పోయింటే వైఫ్ నుంచి మీకు ఎంత హెల్ప్ అవుతుండే. అంతే జ్ఞాపకం ఉంటుంది. ఆయన ఎవరో ఏమో ఎవరున్నారు. ఆయన డైరెక్ట్ ఇది ఎందుకు ఇదంతా మానవ నిర్మితము. ఇది అర్థం చేసుకోండి. అందుకే ఈ మనస్సు ఏమి నిర్మాణం చేసుకుంటుంది కదా. తప్పటి నాకు ఆరోగ్యం బాగలేదు. ఎవరు నిర్మాణం చేసుకున్నారు? మైండ్, మనస్సు, నేను. అందుకని అది తప్పు. మనస్సు ఏదైనా నిష్కర్ష చేస్తుంది, డిసైడ్ చేస్తుంది అనుకోండి, అది మనస్సు డెసిషన్ కాబట్టి అది తప్పు. అయితే మనసులో ఒకటి మంచిది, విల్ పవర్. ఏమి విల్ పవరు? నేను ఈ దేహం ఏం చేసినో తప్పు. ఈ దేహం ఏమి చెప్తుందో అది వినేలేదు. ఈ దేహం ఏమి చేస్తుందో దాన్ని చూస్తాను. దేహం ఏమి చేస్తుందో దాన్ని నేను చెప్తుందో దాన్ని వినేలేదు. అయితే దేహం ఏమి చేస్తుందో దాన్ని నేను చూస్తాను. అది కొత్త ఇది స్టార్ట్ చేయాలి మనం. అప్పుడు చూడండి మనం బయటకు వచ్చాం. ఇది అంత సీరియస్గా తీసుకుంటే భగవద్గీత వేస్ట్. నిజంగా చెప్తాను, ఇది వేస్ట్. ఎందుకంటే అంతంతే ఊరికే పెట్టండి. దేవుడు ఉన్నాడు, లాభం చూసుకుంటాడు, భగవద్గీత శ్లోకాలన్నీ బైహార్ట్ చేసేస్తే ఏది చేయి. ఆ దేవుడికి మనకు సంబంధమే లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడే ఒక ఆబ్జెక్ట్ కాదు. దేవుడు మనలో ఉండే చైతన్యం, నేను అనే చైతన్యం. నువ్వు ఏ ఆలోచన అన్నా రాని మన తనలో, దాని వెనక దేవుడు ఉండాలా? చైతన్యం. దేవుడు ఎక్కడున్నాడు? నా ఆలోచన వెనక. దేవుడు ఎక్కడున్నాడు? నా దృష్టి వెనక. దేవుడు ఎక్కడున్నాడు? నా చెవుల వెనకున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నా హృదయం వర్క్ చేస్తుంది కదా, దాని వెనక ఉన్నాడు.
దేవుడు ఎక్కడున్నాడు? ఇంతవరకే మనము వర్క్ టంగ్ చేసి మింగినాక కంట్రోలే లేదు. ఎవరు కంట్రోల్ తీసుకున్నారు? దేవుడు. వైశ్వాన వాడి తన పని అంతా ఎంత పని చేస్తారు. ఇంతవరకు ఆ దేహం ఏమి చేస్తుంది కదా, ఎట్లా అన్నం పెట్టినట్ల ఈ అన్నము ఒక మెషిన్ పెట్టండి. ఆ మెషిన్ అంత అబ్జర్వ్ చేసి టిష్యూలకి ఇచ్చేది ఇంతవరకు క్రియేట్ చేసే సాధ్యం కాలేదు మనిషికి. నేను చెప్పేది ఇప్పుడు మనము అన్నం పెడతాము, పెడితే అన్నం మింగుతాం కదా, మింగినాక అది లోపలికి పోయి అదే తను ఆటోమేటిక్ గా పని చేసుకొని పోయి డివైడ్ చేసుకొని ప్రోటీన్ చేసి కార్బోహైడ్రేట్స్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ చేసి వాటిని అబ్జార్బ్ చేసి బ్లడ్ లో తీసుకొని బ్లడ్ లో నుంచి అన్ని సెల్కి కలిపియాలి కదా, దాన్ని కలిపించి వాటిని వర్క్ చేసి అట్లా మిషన్ కదా ఇది. అట్లా మిషన్ మన వాళ్ళు తయారు చేయాలి కదా, దాన్ని క్యూ చేయాలంటే ఇంతవరకు ఎక్కడ లేదు. ఏది అసలే లేదు, అబ్జార్ప్షన్ ఎక్కడా లేదు, ఏది మిషన్ లేదు. దానికి ఏదన్నా పెడుతుందో అబ్జర్వ్ అయ్యేటట్లేదు మిషన్ చేయాలమ్మా. నీకు సరిగా జ్ఞానం ఉంటే, మెడికల్ జ్ఞానం, మీరు ఒకటి ఏదన్నా కంప్యూటర్ తినిపిస్తే అన్నం ఇస్తే ఆ కంప్యూటర్కి అంతా డైజెస్ట్ అయిపోయి దానికి ఫీకల్ మ్యాటర్ బయటకు వచ్చేయాలి. పొద్దున్న ఏ మార్నింగ్ రావాలి. అట్లా ఒక మిషన్ తయారు చేసి ఇవ్వండి చూస్తాం. మనమేంటంటే అదే వాడు తీస్తున్నాడు, ఆ చేస్తుండే వాటిని వదిలేసి ఈ డాక్టర్ని పట్టుకొని డాక్టర్ అంతా చేస్తాడండి, అంతా చూసుకోండి ఏం చేస్తాడు. ఈ లోపలికి ఇక్కడ పోయినాక లోపలికి ఏం చేసేక్కడ చెప్పాను కదా. ఎవరో ఒకరు ఉదాహరణ చెప్తాను. నేను ప్రాణం తీసుకోవాలని డైమండ్ని బాగా ఇది చేసేసి నీళ్ళలో ఇచ్చేసి మింగుతా. ఆ డైమండ్ ఏం చేస్తుంది అయితే కట్ చేస్తుంది, గాయాలు చేసి లోపల ఇంట్రెస్ట్ అయినో అంతా చేసి మనిషి చనిపోతాడు. ఎలాంటి అన్ని గాయాలు అది లోపలికి మింగేసినాక వాడు ఏం చేస్తాడు, దాన్ని పట్టుకో అంటే తీసేస్తాడు. దాని పని అది ఏం చేస్తుంది చూస్తారా మీరు ఎంత. అటువంటి మనం క్రియేట్ చేయకుంటే మనం అసక్తం, మనకి సంబంధం లేదు, ఈ దేహము అది సాధ్యము లేదు. అది ఎవరు చేశారో వాటిని పట్టుకోవాలి కదా. ఎవరు చేశారో చెప్పండి. ఆయన ఎవరు? గాడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదా, మనలో ఉండే చైతన్యం. ఆ చైతన్యం ఎట్లా కనబడతా ఉంది? మాట్లాడితే దాని వెనకాల ఏముంది? చైతన్యం. ఎందుకు? పడుకోంటే చైతన్యం పని చేయదు కదా, పడుకోలేనప్పుడు మాట్లాడుతుంది. మనం మాట్లాడితే ఎంత చైతన్యం, ఊపిరి తీసుకుంటే చైతన్యం, కళ్ళులో చూస్తే చైతన్యం, అన్నిట్లో చైతన్యం. ఆ చైతన్యము అంతని దాన్ని ఎంటపడాలా. ఆ చైతన్యము నేను ఎవరు చేస్తాడో వాడికి ఏమొస్తుంది చెప్పండి? ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే ఇక అదే దిష్టి సత్యమతి నా చేతి వేది మహతి వినష్టి. మీరేమన్నా ఈ జన్మలనే చైతన్యమని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అంటే మీకు ఇన్ఫైనైట్ లాస్ అవుతుంది అంటారు ఉపనిషత్తు. ఇన్ఫినిట్ మీకు దొరకలేదు అంటే ఇన్ఫినిట్ లాస్ అవుతుంది. ఇన్ఫినిట్ లాస్ కొంచెం ఇంతో అంత లాస్ కాదు, ఇన్ఫినిట్ లాస్ అవుతుంది మీకు ఉంటుంది ఉపనిషత్తు. యూ విల్ సఫర్ ఇన్ఫినిట్ లాస్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ దిస్ లైఫ్ బిఫోర్ యువర్ డెత్. నువ్వు ప్రాణం వెళ్ళే లోపల, ప్రాణం పోయే లోపల నేను చైతన్యము అని అనుకోవయ్యా. అది ఏం కష్టం చూడండి, అది ఏమైనా కష్టం ఉందా? బట్ అది అనేక సాధ్యం. ఎట్లా చూడండి, సాధ్యం లేదు. బయటికి పోతాను, నాకు ఎందుకో బాగలేదు,
ఎన్నో అయ్యా అవన్నీ వదిలేసి నా చైతన్యం ఉంది, నేను ఉన్నాను. నా చైతన్యం చెప్పినట్టు దేవుడు ఎదుగుతుంది. ఎన్ని రోజుల చైతన్యం ఉందో అన్ని రోజులు నేను ఎవరు చెప్పినట్టు విన్నాను. నేను నా చైతన్యం చెప్పినట్టు విన్నాను. నాకు ఆరోగ్యం బాగుంది. ఎందుకు? చైతన్యం నా వెంటుంది కాబట్టి. నాకెవరండి చెప్పేవారు అంటే ఈ నిమిషంలో ఆరోగ్యమే వచ్చేస్తుంది. ఆ చైతన్యం తథాస్తు ఉంటుంది. వెనకాల పక్కన వెనకాల కొద్ది కదా, సరే నీకు ఆరోగ్యం బాగుంది, ఇమ్మీడియట్ గా సరిపోతుంది. ఎంతో మంది ప్రాణం పోయి ఆ డాక్టర్ల దగ్గర అక్కడ పోయి ఊపర్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఎన్డీఈ, ఎన్నో బుక్కులు వచ్చాయి. ఆ పైన సూక్ష్మదేహం ఉంది కదా, అది చూస్తుంది. యాక్చువల్ గా దానికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏమి? ఈ డాక్టర్లు ఇది అంతా దేహం చేసి మరీ కాసేపు వాళ్ళంతా రివైవ్ అయితే అది దేహంలోకి వచ్చింది. అంటే ఆ సూక్ష్మ దేహము అనేది వేరే ఉండాలా అని అర్థమవుతుంది కదా. ఆ సూక్ష్మ దేహం వెనకాల ఏది ఉండాలా? చైతన్యం ఉండాలి కదా. ఉండాలా లేదా? ఆ చైతన్యం మనము అనుకుంటే ఇప్పుడు ఆ సూక్ష్మదేహం ఈ స్థూల దేహంలో వదలి కదండి పోయేది. అంటే స్థూల దేహం ఎట్లున్నో వదిలేసి వెళ్ళిపోయేది కదా. ఏదో ఒక రోజు వదలాలి కదా. ఏదో ఒక రోజు వదిలేది రేపు పోయేది ఈ రోజు పోతే మనకి అయ్యేది ఏం ప్రాబ్లము లేదు, పోకూడదు. అది ఇలాగే అయ్యా నువ్వు వచ్చావు, నాకు చైతన్యం చూపించావు, నేను చైతన్యం అని నేను తెలుసుకున్నాను, ఆనందం అనేస్తే అయిపోయింది. ఎక్కడున్నా ఎట్లా చూడండి లైఫ్ మనం ఎట్లా తీసుకుంటే అందుకని ఈ చైతన్యం ఎట్లుంటుంది అంటే యథాకాశ స్థితో ఆకాశము ఉంటుంది. ఆకాశం ఏంటంటే ఈ ఆకాశం చూస్తున్నారు కదా. ఈ ఆకాశం ఎక్కడ సూక్ష్మం కళ్ళకే కనపడుతుంది. ఆ ఆకాశం వెనకాల ఏది ఉందండి? ఇంక మీరు మాత్రం ఏది ఉంది అని నేను అడుగుతున్నా, మీరేమన్నా చైతన్యం ఉంది. ఊరికే బ్లైండ్. ఆకాశం వెనకాల ఏముందండి? చైతన్యం. కొద్ది రోజులు పోకుంటే ఉత్త నోట్లో మనకేమి అదే తర్వాత అలవాటు అయిపోతుంది. అట్లే కదా వీళ్ళంతా చేసింది. నీ దేవుడు 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 అని జన్మాలు చెప్పి ఇప్పుడు ఆ దేవుణ్ణి వదిలేక రావట్లేదు. కనెక్షన్స్ డెవలప్ అయిపోయినా అది ఉంటే ఉంది ఆ దేవుడు. అయితే దీని వెనకాల ఉండే చైతన్యం అని మనం ఇక్కడ ఏముందండి అంటే ఇక్కడ ఆకాశం. ఆకాశం అంతా వెనకాల ఏముందండి? చైతన్యం. మీ వెనకాల ఏముందండి? చైతన్యం. మీ మైండ్ దాని వెనకాల ఏముందండి? చైతన్యం ఉంది. నాకు కోపం వచ్చింది, దాని వెనకాల ఏముందండి? చైతన్యం ఉంది. చైతన్యం లేదు, ఏమీ లేదండి. అంటే చైతన్యం లేదు, మనిషే లేదు. అంతే. అది వదలొద్దు. ఈ రూపంలో వదిలిపోతావు కదా, అది నా ప్రాబ్లం. లేదండి, కొంచెం బాగా ఆ రూపంలో వదిలి అది చైతన్యము. నేను ఇది కాదు, నేను సంధ్య కాదు, నాకేదో దేవుడు వచ్చింది, నేను చైతన్యం. అది ఏదన్నాండి చూస్తున్నాము, దాని వెనకాల ఏది? వింటున్నాము, దాని వెనకాల చైతన్యం. బతికున్నాము, దాని వెనకాల చైతన్యం. ఎట్లుంది? ఆకాశ రూపంలో. ఆకాశం అంటే ఏమి? ఆకాశ రూపం అంటే కళ్ళకి కనపడదు, చెవులకి వినపడదు, టచ్ లేదు, స్మెల్ లేదు, ఉంది. అశబ్దమస్పర్శమరూప అవ్యయం. అశబ్దమస్పర్శమరూపం అవ్యయం. తథా రసం, రసం లేదు. అగంధం, గంధం స్మెల్ లేదు. అది ఏది? చైతన్యం. ఎంత ఈజీ తెచ్చేసారు. అది పట్టుకుంటే నేను చైతన్యం
ఎవరికైనా నాకు బాగలేదు, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేకపోతే పోనీ దాని వెనకాల ఏది ఉండదు, చైతన్యం ఉంది కదా అన్నట్టు. ఎంతవరకు చైతన్యం ఉంటుందో అంతవరకు నా ప్రాబ్లమే లేదు. అవును, అప్పుడేమవుతుంది తెలుసా, ఈ ఉండేది ఎన్ని న్యూరాన్స్ ఉంటావో అన్ని న్యూరాన్లనే మెమరీ రిలైన్ అయిపోతుంది. మన మెమరీ పోతా ఉండేది ఎందుకంటే స్ట్రెస్ నుంచి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే భయం ఎప్పుడు వస్తుందంటే మనము అయ్యో నాకు శక్తి పోతుందేమో భయం, నా డబ్బులు పోతుందేమో భయం, నన్ను వయస్సు అయినప్పుడు చూసుకోరేమో కొడుకులు కూతురు భయం, నాకు వెంట్రుకలు రాలిపోతావేమో భయం, వెంట్రుకలు తెల్లగవుతావేమో భయం, దేవుడా నొప్పుళ్ళు రాలిపోతావేమో భయం, మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ చేస్తానేమో భయం, ప్రతిరోజు భయమే. ఆ భయము ఉండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు బతికినప్పుడే చనిపోతున్నాము. భయం ఉంటే బతికినప్పుడే చనిపోతూ ఉన్నాము, తెలుసుకోండి. భయపడితే అయిపోయింది, భయపడినాడు చనిపోయినట్లు లెక్క, బతికినట్ల లెక్క. భయపడకూడదు. ఏదంటే ఎందుకు భయపడకూడదు అంటే చైతన్యమే ఉంది. ఇంక మీద నైట్ ఎవరన్నా ఒక్కరే వెళ్ళండి అంటే భగవద్గీత చదివినోడు ఇంకా ధైర్యంగా వెళ్ళాలి. ఏది అక్కడ దెయ్యం ఉందేమో, ఎందుకు అక్కడ దెయ్యం ఎందుకు వస్తుంది? నీకు భయం ఉంది, నీకు ప్రపంచం సత్యం ఉంది. నేను చైతన్యం అంటే భయము లేదు, ఏది లేదు, అభయం. అందుకని కొంచెం డైవ్ చేయాలి, డీప్గా పోవాలి. యథాకాశ స్థితితో నిత్యం ఈ దేవుడు కదా చైతన్యము ఎప్పుడు ఉంటుందండి. ఈ దేహం ఎప్పుడన్నా ఉంటుందా? మనమే చిన్న పిల్లలప్పుడు వెంటింగ్లు ఎట్లా ఉంటే తల నిండా వెంటింగ్లు ఫోటో చూడండి ఎట్లంతా ఎదుర్కొని. ఇప్పుడు ఇక్కడ పక్క ఇక్కడ అది మూసుకొనేకి కష్టపడి ఇట్లా తిప్పి వెంటిగా తిప్పి దాన్ని కవర్ చేసి అదే దానికి ఎంత టైం వేస్ట్, ఎంత ఇది వేస్ట్. ఆ చైతన్యమైన పట్టుకుంటే అంత లోపల ఆనందము వచ్చేది. ఆ మెంటికులు ఏదన్నా సరిపోయేది ఉంటే సరిపోతారు. సింపుల్. నిత్యం, నిత్యం అంటే పర్మనెంట్ ఉండేది ఇది ఒకటేనండి, అన్నీ ఇంపర్మనెంట్. మీకు చెప్పాను కదా, మొదట ఇంకే ఒకసారి ఇది ఏది అమెరికాది దొరికింది అంటే ఇంకైపోయాం లైఫ్. అమెరికాకి వెళ్ళిపోతాను ఇంకేమండి వాడి ఉందా, ఇంకా వెళ్ళిపోతాను. అదేమి స్వర్గానికి వెళ్ళిపోయినట్లే. ఇప్పుడు చూడండి ఎన్ని రోజులు అంతా రివర్స్. అది పెరుగుట కొరకే మీరు ఎంత పెద్దది. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెరుగుతా ఉంది కదా, అది పెరుగుతా ఉండేది మనము పెరుగుతా ఉంది. 100 అంతస్తులు వాడు ఎవడో కడుతున్నాడు, ఇంకోటి వాడు కడుతున్నాడు. రేపు కరెంట్ లేదు, ఆ లిఫ్ట్ పైన పోయేలేదు, అక్కడ నీళ్లు లేదంటే ఆ 100th ఫ్లోర్కి వాటర్ ఎట్లా తీసుకోతారు, ఉండేది ఎట్లుంటావు, ఎవరన్నా ఆలోచించేసేదా? ఇట్స్ ఇంపాసిబుల్ టు లివ్ అండి. అరే సాధ్యమే లేదు, అసాధ్యము. జీవనం చేసేకే అసాధ్యం. ఏమి ఎగురుతున్నాను అదే 100th ఫ్లోర్లో అన్నది, అది అక్కడ 3 కరెంట్ ఉంటేనే బోర్వెల్ కరెంట్ ఉంటే వస్తుంది. బోర్వెల్ నీళ్ళు లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? బోర్వెల్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరే చెప్పండి. గోదావరి రివర్లో వాటర్ ఒక పర్టికులర్ లిమిట్ క్వాంటిటీ ఉంటుందా లేదా?
ఇప్పుడు ఆ లిమిట్ టు క్వాంటిటీ హైదరాబాద్కు ఉందా? రోజు జనం వచ్చి రోజు బిల్డింగులు కట్టి రోజు ఇంక్రీజ్ అవుతుంటే ఆ లిమిట్లెస్ కి ఆ లిమిటెడ్ వాటర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? నాకు కొంచెం లాజిక్ చెప్పండి. ఎవరికి ఆ తలపి, ఎవరికి పట్టించుకునేది లేదు, పెంచుతుండేది అమ్ముతుండేది. అది చెలివి కాదది. చెలివి ఎవడు? ఒక చిన్న సింగల్ ఫ్లోర్ ఇంట్లో 1 ఎకరా 2 ఎకరాలు ఎక్కడ పల్లెటూరుకి పోయి ఒక చిన్న పాకలాగా వేసుకొని అక్కడ ఏదో ఒకటి తన కాయగూరలు తానే పండించుకొని హాయిగా ఎవడన్నా జీవనం చేసేది వాడు ఉంటే ఆనంద తెలుగు అలవాటు ఇంకోటి బట్ జీవనం చేయగలరు. వీళ్ళందరూ ఒకరోజు అంతా లైన్ చూడరు. హరప్ప మాంజదారులు ఏమైంది? హరప్ప మాంజదారు సివిలైజేషన్, అంత పెద్ద సివిలైజేషన్ ఏదో ఒక కారణం వచ్చేసింది. ఏంటంటే సివిలైజేషన్ అట్లేమని డూమ్ అయ్యేది. ఈ దేవునే నమ్మేట్లేదు, ఈ ప్రపంచంని నమ్మేట్లేదు. ఎవరు నమ్మాలా? చైతన్యం. ఆ చైతన్యము నీకుంది నాకు లేదనేట్లేదు కదా. అందరికీ ఉంది కదా, అందరికీ ఒకే లెవెల్లో ఫ్రీగా ఉంది కదా. అదే నేను అది అంటానని ఓన్ చేయండి. OWN. ఎంత ఈజీగా నేను మోటార్ సైకిల్ తీసుకొచ్చానండి కొత్తది, రాయల్ ఎన్ఫీల్డ్. అది ఏం సౌండ్ చేస్తుంది అని ఆ సౌండ్ కి డబ్బిస్తాడు. అన్ని అది దానికి 2.5 లక్షలు దానికి వేస్తాను. ఎందుకు? ఆ సౌండ్. ఆ సౌండ్ ఎందుకు? ఇంకోని ఇక్కడ తిప్పుతుంది తన మోటార్ సైకిల్ వైపు. ఇదేమి సౌండ్ వస్తుంది? వాడతల తిప్పేకి 2.5 లక్షలు ఇస్తాను. లేకుంటే ఆ మోటార్ సైకిల్ ఇంకో మోటార్ సైకిల్ 60,000, 2 ఒకే డిస్టెన్స్ ఒక దగ్గరికే పోతాయి. ఇంకా పెట్రోల్ అది తక్కువ తాగుతుంది, ఇది ఎక్కువ పెట్రోల్ తీసుకుంటుంది, ఖర్చు ఎక్కువ. అది అయితే వీళ్ళు ఎందుకు డబ్బు ఇస్తారంటే దారిలో పోయేవాడంట తల తిప్పారు. దేవుడు అది వాడు ఎంత బాగుంది అనేదానికి, వాడనేదానికి, అది మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ చేసేదానికి, ఆ డోపమైన్ రిలీజ్ చేసి ఒక కిక్ వచ్చేదానికి మనం అన్ని కోట్ల రూపాయలే కాదు. ఇది పిచ్చి అంటారా పెద్ద తెలివి అంటారో నాకు అర్థం. బట్ ఇది జరుగుతా ఉంది, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. చూడండి, ఇంకా సంతోషం ఎట్లా వస్తుంది? ఎందుకంటే మీ సంతోషం ఎవరి మీద డిపెండ్ అయ్యింది? సర్వైకల్ వర్తి పెరిగిపోతాడు. తిరగాలి, కళ్ళలో చూడాలి. నగలు ఎన్నన్నా వేసుకోండి, ఎవరన్నా చూసేవాళ్ళు లేకుంటే ఆ నగలు పట్టుకొని ఏం చేస్తారు? చూసేవాళ్ళు ఉండాలి కదా. నగలు ఉండాలి ఇంట్లో, అవి వేసుకొని పెళ్లికే ఎందుకు పోతారు? పెళ్లిలో చాలా మంది చూస్తారు, చాలా మంది తలలు మీ వైపు తిరుగుతారు. ఆ తలను తిరిగి ఇట్లా చూస్తే మీకు ఆ రోజు ఆరాధన కొంచెం ఇది తీసేయండి, ఇది దృష్టి ఎంతమంది వచ్చి నీకు చూడాలనే చూడాలనే వేసుకున్నాము. అది మరి పిల్లలకి ఏం చేస్తాడు? దృష్టి తీయండి, కొంచెం దృష్టి తీసేసేయండి. ఆ దృష్టి చేయకుంటే పాపం ఇది అవుతుంది. ఇది మనిషి అందుకని కొంచెం తెలివి తీసుకొని మనము ఈ నిత్యం అంటే ఎప్పుడూ ఉండేటువంటి, ఎల్లప్పుడూ ఉండేటువంటి. ఎలాగా? ఇప్పుడు ఈ వాయువు ఉంది కదా, వాయువు అంటే గాలి. గాలి ఉంది అని గ్యారంటీనా? లేకుంటే మనం బతకము. గాలి తీసుకుంటున్నాము, గాలి వదులుతున్నాము అంటే గాలి ఉండాలి కదా. అయితే గాలి కనపడదు, కనపడకుండేది లేదు అనేక రాదు. ఉంది వాయువు ఉన్నట్టు, ఆకాశంలో వాయువు ఉన్నట్లు, ఆ చైతన్యంలో ఆకాశం. ఇంకోసారి చెప్తాను, ఆ వాయువు ఆకాశంలో ఉన్నట్టు, వాయువు కనపడదు, ఆకాశము కనపడదు, ఒక వాయువు ఆకాశంలో ఉంది. అలాగా
చైతన్యములో ఆకాశం ఉంది. చైతన్యములో ఆకాశం, ఆకాశములో వాయువు ఉంది. ఆ వాయువు నుంచి మీరు బ్రతికారు. మీరు ఊపిరి తీసుకునే ఆ వాయువుని తీసుకుంటే నెక్స్ట్ ఊపిరి బంద్ లేదే లేదు. బంద్ అంటే క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ పట్టుకుంటారు, ఇట్లా ముక్కు ఇది పట్టుకొని వదిలేస్తారు. ఏవో ఒక నిమిషము 2 నిమిషాలు పట్టుకున్నారు. ఎందుకు? ఊపిరి లేదు, ఆక్సిజన్ వాడికి స్టాప్. సో ఈ చైతన్యం ఎక్కడుంది? ఆకాశం వెనక. ఆకాశముకి ముందు ఏదుంది? వాయువు. వాయువు వెనకాల ఏదుంది? ఆకాశం. ఆకాశం వెనకాల ఏదుంది? చైతన్యం. మీరెవరు? చైతన్యం. మీరు చైతన్యం. ఈ చైతన్యం ఎట్లాది? నిత్యం. నిత్యం అంటే ఏమండి? ఎల్లప్పుడూ. ఇక్కడ వాయువు ఉంది, అక్కడ లేదు అని వస్తుందా? మీరు ఎక్కడ పోయినా ఊపిరి తీసుకుంటారు కదండి. సర్వత్రలో. సర్వత్రగా అంటే అన్ని చోట్ల ఉంది, లేకునే చోట లేదు. చూడండి, లేకునే చోట లేకుండా చైతన్యము నేనలా అది వదిలేసి ఎక్కడో ఒకసారి వైకుంఠంలోనో కైలాసంలో ఉండే దేవుడు ఒక్కడే దేవుడు అనాలా? ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కైలాసంలోనూ దేవుడు ఉన్నాడు, ఎవరు లేదండి. వైకుంఠంలోనూ ఉన్నాడు, ఎవరు లేదండి. అది ఇక్కడనూ ఉన్నాడు, ఒక్కో. ఇక్కడ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఒక్కో. నాలో దేవుడు ఉన్నాడు అనేది మొదట మనము ఒప్పుకోవాలి. నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేనే. ఇంకోసారి చెప్పండి, భలే బాగుంది. నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేనే. అది చైతన్యం. అయిపోయాయి, లిబరేటెడ్. చూడండి, నాలో నమ్మకం ఉండాలి, నమ్మాలి. ఒకటి చెప్తా ఉంది అంటే, నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నేను, ఆ నేను చైతన్యం. ఫ్రీ అయిపోయినాడు కదండి. ఎవరేమన్నా అనుకోండి, మీరు వేరే వాళ్ళ సంగతి వద్దే వద్దు అనుకో. వేరే వాళ్ళ సంగతి ఏమి ఎందుకొద్దు. అది మన దేహం క్రియేట్ చేసింది. అది వేరే వాళ్ళని దేహం బ్రెయిన్ క్రియేట్ చేసింది. దేహం క్రియేట్ చేసినప్పుడు మనకు సంబంధం లేదు. అది సినిమా. స్క్రీన్ మీద సినిమా వచ్చింది కదండి. సినిమాలో చెప్పుకుంటారు, ఇంకో ఏదో అవుతుంటుంది. అది సినిమా, దానికి సంబంధం లేదు. మనం దాని వెనకాల ఉండే స్క్రీన్ ఉండే ఎప్పుడు ఉంటాం, నిత్యం. వాయువు, గాలి ఉన్నట్ల. ఎక్కడ గాలి ఉన్నట్ల? ఆకాశంలో గాలి ఉన్నట్ల. ఆ తర్వాత మహాన్, అంత ఇంత చిన్నది కాదండి, మహాన్. ఎందుకు మహాను? ఎక్కడికి పోయినా ఉంది కదా, ఎక్కడికి పోయినా ఉంది కాబట్టి ఇది మహాన్. ఇది చైతన్యం. అది మనం ఇంక మీద చైతన్యం అనేది ఉత్త పదం చేసుకుని అదైతే వాడండి, లెఫ్ట్ అండ్ రైట్ వాడండి. చైతన్యం, నేను చైతన్యం. నేను దేవుడు, వైట్ లేకు దేవుడు నాలో ఉన్నాడు, నేనే దేవుడు, నా చైతన్యమే నేను. అట్లా మనం చేంజ్ కావాలి. తథా ఈ రీతిగా సర్వాణి. సర్వాణి అంటే మీరు కాదు, అందరూ, ప్రతి ఒక్కరు. సర్వాణి, ఈవెన్ అనిమల్స్. ఒక చిన్న దోమ వచ్చిన, ఆ దోమలో కూడా, చీమలో కూడా సర్వాణి. భూతాని. భూతాని అంటే ఈ మూవ్ అవుతుండే వస్తువు, చర వస్తువు. ఆ మూవ్ అవుతుండే ప్రతి వస్తువులో ఏమవుతుంది? మత్సాని ఉపధానగా నేను ఉన్నానయ్యా, నేను ఉన్నాను. ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణుడు. దీన్ని అర్థం చేసుకోకుంటే మనమా మూర్ఖులు ఎవరు? ఎంత ఆప్యాయతతో, ఎంత ప్రేమతో చెప్తున్నాడు. అయ్యా, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను నేను, చైతన్య స్వరూపం.
మరి దీనికి చైతన్యం లేదు కదండి, ఇక్కడ దేవుడు లేదు అంటే చైతన్యం లాగా కనబడతాయా? అయితే ఉంది అనే ఉనికి ఉంది కదా దీనికి, ఆ ఉనికి నేనే, ఆ ఉనికి నేనే. ఇది ఫోను, ఇది ఉంది ఇక్కడ, దాని ఉనికి నేనే. అర్థమైందా? లేదు చైతన్యలాగా కనబడచ్చు, లేదు ఉనికిలాగా కనబడచ్చు. దాని వెనకాల ఏదైనా ఉంది కదా, అది లేకుండా ఉండే సాధ్యం లేదు కదా. ఏది లేకుండా ఉండే సాధ్యం లేదండి, దేవుడు లేకుండా ఉండే సాధ్యం లేదు. ఆ దేవుడు ఎవరండి? లేదు చైతన్యము, లేదు ఉనికి, రెండు ఒకటే. చైతన్యము, ఉనికి, అది లేకుండా మనం ఉండే సాధ్యమే లేదు. అది నేను. ఈ దేహము చేసే మార్పు, దేహము చేసేది వదిలేసి కొంచెము వెనకాల ఆ చైతన్యమును పట్టుకునేస్తే మనం బయటపెట్టుకుంటాం. ఈ జన్మ సార్థకమైంది, ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అది చేసుకోండి అని చెప్తాం. ఎట్లా? వాయువు, గాలి, ఎక్కడ గాలి ఉన్నట్లా అన్ని దగ్గర. అందుకని ఇంటి మీద మీరు ఏదన్నా చూడండి, ఏదన్నా చూడండి, ఆ చూస్తుండేది కన్ను. మీరు కన్నుల్ని చూడండి. ఏదన్నా ఆలోచన చేయండి, ఆ ఆలోచన చేస్తుండే దేవుడు మనస్సు. మీరు మనస్సుని చూడండి. మీకు హార్ట్ పంపు చేస్తుండే దేవుడు హార్ట్. మీరేం చేయండి? ఆ హార్ట్ చూడండి. మీ జీర్ణము ఎవరు చేసుకుంటున్నారు? స్టమక్. మీరేం చేయండి? స్టమక్ ఇంటెస్టైన్ని చూడండి. ఊపిరి బాడీ తీసుకుంటుంది. మీరేం చేయండి? ఊపిరిని చూడండి. ఒక స్టెప్ వెనక్కిపోయి చూసేది చేసుకోండి. ఎవరు? బాడీ ఏం క్రియేట్ చేస్తుందో దాన్ని చూడొద్దండి. బాడీ ఏం క్రియేట్ చేస్తే నాది మనది. నాది మనది అంటే మమకారం, నాది అంటే అహంకారం. నాది అంటే అహంకారము, మనది అంటే మమకారం. అహంకారము మమకారము దేహం క్రియేట్ చేసి మనని పట్టుకొనేస్తుంది. నా కొడుకు పట్టుకొని వదిలేసి పోదు కదా. మనం ఆ వదిలేసిపోయి రోజు ఏడ్చుకుంటా పోతాం కదా, అదే ప్రాబ్లం. ఏడ్చుకుంటా పోకూడదు. ఏడ్చుకుంటా మరి జ్ఞానముతో పోవాలి. వచ్చాము, నేర్చుకున్నాము, టెంపరీగా కొంచెం ఉంది సంబంధం, టెంపరీగా ఉంటుంది, సరే మంచిది. మీరు చైతన్యం చూసుకోండి, నేనంతా చూసుకున్నాను, ఆ చైతన్యం నేనే అనుకున్నాను. ఇప్పుడు నేను క్రియేట్. ఎందుకు? చైతన్యం నేను అనేవాడికి మరీ జన్మం వచ్చే సాధ్యమే లేదు, సాధ్యమే లేదు. ఎందుకంటే ఎట్లా ఏమై పుట్టాలో వాడు చైతన్యమే పుట్టాల. చైతన్యమై పుట్టితే ఏమవుతాడు వాడు? దేవుడు. మనిషి అయి పుట్టే సాధ్యం ఎట్లా? మనిషి అయి పుట్టుకుంటే ఏది లేదు, దుఃఖం లేదు. చైతన్యం అన్నారు మీరు. చైతన్యం అంతగా ఉంటుంది, సర్వవ్యాపకం. చైతన్యము సర్వవ్యాపకం అండి. అంటే నీలోనూ చైతన్యం ఉంది, నాలోనూ చైతన్యం ఉంది. సర్వవ్యాపకము అంతా ఒకటేనా లేదా ఒకటే? మరి అలాంటప్పుడు బయట ఉన్నది లోపల ఉన్నది ఒకటే కదా. ఒకటే. మరి అలాంటప్పుడు డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ దేహం చేసింది ఎంత చెప్తున్నాం కదా. ఆ దేహం మాట వినొద్దండి అని ఇప్పుడు మంచి మాటలే మనం చెప్పుకుంటున్నాం. ఆ దేహం చేసేది డిఫరెన్సియేషన్, నేను నాది అనేది. ఆ దేహం క్రియేట్ చేసింది మిషన్, ఇది కంప్యూటర్ ఉన్నట్లా ఆ దేహం క్రియేట్ చేసింది. ఆ దేహం క్రియేట్ చేసి నాది మనది, ఇది లాభము లాసు, రూపము నామము చేసింది కదా. దానికి కొడుతుంది. దాని వెనకాల ఉండే చైతన్యము మీరు కాండి. అది అయ్యేదానికి ఏం చేయాలా? దేహముని, దేహం చేస్తుండే వర్క్ ని చూడండి. ఆ చూస్తుండే సాక్షి కాండి. మీరు అడిగింది కరెక్టే. అది దేహం క్రియేట్ చేస్తుంది అనేది బాగా తెలుసుకోవాలి.
మీ దేహం వదలాలంటే ఇటు తీసి ఇక్కడ పట్టేది కాదు. అది చెప్పినట్టు వినకూడదు, అది చెప్పినట్టు వినకూడదు. అట్లా ఇంకో ఇంటికి పోతుందండి, మీ ఇంటికే వెళ్ళండి, మీ ఇంటికే వెళ్ళండి. అయితే అది చెప్పినట్లు అప్పుడేమవుతుంది మనకు, మనం ఒక స్టెప్ ఇది హయ్యర్. లేకపోతే కర్మలు ఎట్లా జరుగుతాయండి? అది కర్మ ఉంది, మీరు దాన్ని కంప్లీట్ వదిలేసినప్పుడు కర్మాలకి అదే ఇంపార్టెంట్. ఆ వదిలేసినప్పుడు కర్మాలు దంతనే పోతాయి, అన్ని కర్మాలు కరిగిపోతాయి. నేను దేహము అంటూ ఉంటేనే కర్మం పట్టుకుంటుంది. నేను దేహము కాదు, నాకు దేహము సంబంధం లేదు అంటే కర్మం లేదే లేదు, ఈ నిమిషంలోనే లేదు. మీరు ఇట్ ఈజ్ ఆప్షనల్, కర్మ ఈజ్ ఆప్షనల్. అంటే తింటాం పడుకోవడం ఎన్ని కర్మలే కదండి, అవన్నీ వద్దండి. అట్లా కాదు, అవన్నీ వద్దు అని లేదు. మరి దేహం ఉపయోగియండి, అయితే దేహం చెప్పినట్లు వినొద్దండి. దేహము ఉపయోగియండి, అదే అన్ని దేహమును మేనేజ్ చేసేది కష్టం కాదు. కొంచెం ఆలోచన చేయండి, దేహముని మేనేజ్ చేయండి. దేహంకి అన్నం పెట్టండి, దేహం చెప్పినట్టు వినండి. ఆ దేహం ఉంటేనే కదా మనకి జ్ఞానం వచ్చిండేది, అది మరవకూడదు. మనం దేహం ఉంటే కదా ఈ జ్ఞానం వచ్చిండేది, లేకుంటే ఈ దేహం లేదంటే ఎవరు పాఠం చెప్తామండి మనము. దేహం వెరీ ఇంపార్టెంట్, అది మరవకూడదు. దేహం ఉంటేనే అవుతే దేహమును యూజ్ చేసుకొని దేహముని వదిలి ముందుకు పోవాలి. మీకు ఆ పోల్ వాల్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. పోల్ వాల్ట్ తీసుకొని పోతాడు, పరిగెత్తాడు, అది ఇట్లా స్టిక్ ని పెట్టి పైకి ఎగురుతాడు. ఎగిరినాక ఆ పోల్ వాల్ట్ వదిలేసి జంప్ చేస్తాడు. అట్లా మీరు ఈ దేహమును ఉపయోగించి ముందుకు పోండి. అర్థం చేసుకోండి, ఇప్పుడు భగవద్గీత అర్థమయ్యేది దేహం ఉంటే కదండి, లేకుంటే ఎట్లా అర్థమవుతుంది? దేవుని బాగా చూసుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవడానికి ఎంత అన్నం ఏం కావాలో అది పెట్టాలా. అయితే అది నామరూప క్రియేట్ చేస్తుంది కదా, ఇది క్రియేట్ చేస్తుంది కదా, అంటే అబ్స్ట్రాక్ట్ ఫెనామినా అది క్రియేట్ చేస్తుంది కదా. అవుట్లకు పడొద్దండి. అది ఆకలి అని చెప్తే మీరు ఫుడ్ ఇవ్వండి, అది మంచి మాటలు మాట్లాడినివ్వండి. అది ఇంకొకరికి హెల్ప్ చేసే ఏదో ఉంది అంటే చెవుని. బట్ అది అబ్స్ట్రాక్ట్ ని సత్యము అంటే ఇంకొకరు ఎవరో తిప్పుతారు, ఆ తిట్టిందని సత్యము అని పట్టుకుంటే తప్పు అని చెప్పండి. అప్పుడు అది మన విచక్షణ, మన ఇంటలెక్చువల్ డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ ని డెవలప్ చేయాలి ఎక్కడ? మన దేహంలోనే. అందుకే నేను మన దేహం పైన ఉత్తమైంది ఏది లేదండి ప్రపంచంలో, దేహమే ఉత్తమమైనది. ఆ దేహం నుంచే మనము మానవుడు దానవుడు అయ్యేకి సాధ్యం. దేహమే దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయం. అయితే అది ముందు అడ్వాన్స్డ్ అయినోళ్ళకే అది వస్తుంది. రెగ్యులర్ గా అది చెప్పినట్ట ఊరికే ఇల్లు కట్టుకుంటే పిల్లలు కట్టివి, అంత డబ్బు సంపాదిస్తే, మరి ఏదో చేస్తే అక్కడే ఉంటారు, అక్కడే ఉంటారు. అప్పుడు వాళ్ళకి కర్మలు ఉంటారు, వాళ్ళకి కర్మలు ఉంటారు. అది దేహంలో బట్టి చూసుకొని ఆ బతికిందే దానికి ఏం కావాలో అది చూసుకొని దాన్ని ఉపయోగించుకొని బియాండ్ దేహం ఆలోచన చేస్తే మనం బియాండ్ దేహం ఆలోచన చేస్తాం, అవ్యక్తం అన్మానిఫెస్ట్. అది ఎందుకంటే అన్మానిఫెస్ట్ ఎంత 97% కళ్ళు కనపడకుండా ఉండేది ప్రపంచం. ఓకే చాలు, ఈరోజు వెయిట్ చేశారు కదా. సో